హలో అందరికీ, వెల్కమ్ టు హర్ కిచెన్. ఈరోజు మనం బిర్యానీ కుక్ చేసుకునే విధానం చూద్దాం. మసాలా ఫ్లేవర్స్ తో గుమగుమలాడే టేస్టీ బిర్యానీ. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. అన్నం కూడా పొడి పొడిగా, అలాగే చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా, ఎంత తిన్నా కూడా తినాలి అనిపించేలా మంచి రుచితో. ఆహా, చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయిగా. ఈ బిర్యానీ చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరి ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి అవసరమైన పదార్థాలు ఇవి. దయచేసి స్క్రీన్ పై వీటిని చూడండి. ముందుగా పెద్ద బౌల్లో 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ ని 2-3 సార్లు వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ని మ్యారినేట్ చేయడానికి చికెన్ లోకి కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే తగినంత కారం వేసుకోండి. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి, అలాగే గరం మసాలా, అల్లం, నిమ్మరసం యాడ్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ ని మిక్స్ చేసుకోవాలి. ఇది చికెన్ స్పైస్లను బాగా పీల్చుకునేలా చేస్తుంది. ఈ స్టెప్ బిర్యానీకి ఎంతో రుచిని ఇస్తుంది. ఇలా కలిపిన తరువాత పెరుగు యాడ్ చేయండి, అలాగే కొత్తిమీర, పుదీనా అండ్ ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి. ఆ తరువాత ఇక్కడ చూపించిన మసాలాస్ అన్ని వేసుకోండి. ఆ తరువాత ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ని బాగా మిక్స్ చేయండి. కలిపిన ఈ చికెన్ ని 30 నిమిషాలు పక్కకి పెట్టండి. ఇప్పుడు మరోపక్క బాస్మతి రైస్ ను తీసుకోండి. నేను అయితే ఇక్కడ 1 కిలోగ్రాము తీసుకున్నాను. ఆ తరువాత బాస్మతి రైస్ ను కడిగి నీళ్లలో 30 నిమిషాల పాటు నానబెట్టి ఉంచండి. ఇది రైస్ ను సమంగా వండించి పొడి పొడిలాగా ఉంచుతుంది. ఇప్పుడు ఇందులో మసాలాలు, మిర్చి, తగినంత ఉప్పుని యాడ్ చేయండి. మసాలా చేసిన చికెన్ ని 70% వంట చేయడానికి వేయించాలి. ఇది చికెన్ ను జ్యూసీ, రుచిగా ఉంచుతుంది. మొదట కొంచెం నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర మరియు మసాలా పదార్థాలు వేసి ఇప్పుడు మసాలా చేసిన చికెన్ వేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని పెట్టండి. కాసేపు అయిన తరువాత చికెన్ రసం విడిచిపెట్టడం మరియు వంట అవ్వడం ప్రారంభిస్తుంది. ఇది చికెన్ ముక్కలోకి మసాలా వెళ్లి ఎంతో రుచిని ఇస్తుంది. అలాగే ఇక్కడ నేను 70% రైస్ ని ఉడికించి తీసుకున్నాను. ఉడికించి తీసుకున్న రైస్ ని అలాగే 70% ఉడికిన చికెన్ తీసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ లేయరింగ్ చేయడానికి ఒక హెవీ బాటం కడాయిలో నెయ్యిని రాశాను. ముందుగా రైస్ లేయర్ వేసుకోండి. దాన్ని సున్నితంగా ఫ్లాట్ చేసి దాని మీద వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి నెయ్యిని వేయండి. ఆ తరువాత మనం కుక్ చేసుకున్న చికెన్ ని వేయండి. చూసారా ఎక్కడ చికెన్ ఎంత బాగా వచ్చిందో? అలాగే మళ్ళీ రైస్, పుదీనా, కొత్తిమీర వేయండి. ఇక్కడ నెయ్యిని, ఫుడ్ కలర్ ని యాడ్ చేశాను. మరియు కొంత రైస్ వండిన నీరు పైకి వేసి ఈ లేయర్ ని తేమగా ఉంచండి. చివరగా కడాయిని ముడిపెట్టడానికి ఏదైనా ఫ్లార్ ని కలిపి తీసుకుని దీన్ని కొంచెం పొడవుగా చుట్టి కడాయికి అంటించండి. ఆపై ప్లేట్ ని గట్టిగా పెట్టండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ కడాయిని లో ఫ్లేమ్ లో 15 నిమిషాలు స్టవ్ మీద పెట్టండి. బిర్యానీ పర్ఫెక్ట్ డన్ లో ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, బిర్యానీ చేసే విధానం చూశారు కదా. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.